శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారి జీవితంలో ఏ సంవత్సరము జరగని సంఘటనలు ఈ సంవత్సరం జరగబోతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారస్తులకు, కళాకారులకు, వ్యవసాయదారులకు, అన్ని వర్గాల వారికి జీవితం పూర్తిగా మారబోతోంది. కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ లో సేవ్ చేయండి. మఖ 1, 2, 3, 4 పాదాల వారికి, పుబ్బ 1, 2, 3, 4 పాదాల వారికి, ఉత్తర 1వ పాదం వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతుందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి 1/6/2026 వరకు లాభమున తామ్రమూర్తిగాను, 31/10/26 వరకు వ్యయమున సువర్ణమూర్తిగాను, తదుపరి 24/1/2027 వరకు జన్మమున సువర్ణమూర్తిగాను, తదుపరి సంవత్సరమంతా వ్యయమున సువర్ణమూర్తిగాను, శని సంవత్సరమంతా అష్టమమున లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరాది నుండి 5/12/26 వరకు 7-1 రాశులందు సువర్ణమూర్తిగాను, తదుపరి సంవత్సరమంతా 6-12 రాశులను తామ్రమూర్తులుగా సంచరిస్తారు. అయితే గురువు అంత శుభకారకుడు కాదు. శని కూడా భాగ్యస్థానం అవుట చేత ఒకప్పుడు ధనము, మరొకప్పుడు ధనలేమిని కలిగిస్తారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొన్ని చికాకులు, రుణాలు చేయటం, శుభకార్యములకై ధన వ్యయము కలుగుతాయి. నూతన గృహ వాహన ప్రాప్తి కలగటం, ప్రయాణములు అధికమవటం, తద్వారా ధన వ్యయం కలుగుతుంది. గృహమున శుభకార్య నిర్వహణ, వృత్తి ఉద్యోగములందు కొన్ని చికాకులు కలగటం, కుటుంబ విరోధాలు, దూరదేశ ప్రయాణాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం, నోటి దురుసుతనం వలన ఇబ్బందులు కలుగుతాయి. ఈ సంవత్సరం ఓర్పుతో, సహనంతో ముందుకు సాగవలసి ఉంటుంది. ఉద్యోగులకు పై అధికారుల వలన ఒత్తిడి అధికమవటం వలన ఇష్టం లేని స్థలములకు బదిలీలు అవుతాయి. తోటి ఉద్యోగులతో సఖ్యత లేకపోవటం, పని భారం అధికమవటం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండకపోతే ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐటీ రంగం వారికి, ఉపాధ్యాయులకు, రవాణా, ట్రెజరీ ఉద్యోగులకు ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రాంతాలకు బదిలీలు జరగటం, ఉద్యోగంలో యందు మార్పునకు అవకాశాలు కలగవు. విద్యార్థులకు ఈ సంవత్సరం సామాన్యంగా బాగా కష్టపడి చదవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు కష్టకాలమే అని చెప్పవచ్చు. కిరాణా, ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్ వ్యాపారులకు సంవత్సరం అంతా సామాన్యంగా ఉంటుంది. పాలు, పండ్లు, పువ్వులు, కూరగాయల వ్యాపారస్తులకు అక్టోబర్ తదుపరి వ్యాపారములందు అభివృద్ధి కనపడుతుంది. సిమెంట్, కలప, ఇసుక, రాయి, ఇనుము వ్యాపారస్తులకు మాత్రం సంవత్సరం అంతా లాభసాటిగా ఉండగలరు. మెడికల్, కెమికల్స్, ఎరువుల వ్యాపారులకు సంవత్సరం మధ్యలో కొన్ని ఇబ్బందులు కలిగినను సంవత్సరం మొత్తంపై లాభసాటిగా ఉండగలరు. మెడికల్, గృహోపకరణ, కెమికల్స్, రంగులు, ప్లంబర్, సామగ్రి వ్యాపారులకు ఈ సంవత్సరం మధ్య వరకు వ్యాపారములు మందకోడిగా సాగినను తర్వాత మంచి అభివృద్ధి కనపడుతుంది. నూనె, నెయ్యి, అపరాలు, ధాన్యము వ్యాపారులకు అభివృద్ధి ఉండగలదు. పుస్తకాలు, స్టేషనరీ, విద్యా సంస్థలు, రవాణా వ్యాపారులకు ఈ సంవత్సరం అంతా అభివృద్ధికరంగా ఉంటుంది. కానీ ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఏ వ్యాపారస్తులకైనాను ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి. రాజకీయ నాయకులకు అధిష్టానము నుండి హెచ్చరికలు, వివక్షత కలిగి ఉంటుంది. స్త్రీలకు కూడా ఈ సంవత్సరం అంతా అనుకూలంగా లేదు. ఇంటా బయట విరోధాలు, మాట్లాడినా చాలు ఇబ్బందులు, మనోవ్యాకులత కలుగుతాయి. జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు.